కాళేశ్వరం అంశాన్ని చూసుకున్నట్లయితే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు ఈ రోజు అంటే పలువురు ఇంజనీర్లు కూడా దానికి సంబంధించి హాజరు కాబోతున్నారు. అయితే నీటిపారుదల శాఖ ఒక విభాగం ఇంజనీర్ల కాళేశ్వరం ఆనకట్టలపైన విచారణ చేయనున్నారు. అసలు మొత్తంగా ఈ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ప్రస్తుతం పిసి ఘోష్ కమిషన్ టెక్నికల్ అనాలిసిస్ కంప్లీట్ చేసింది, టెక్నికల్ ఎంక్వైరీ కంప్లీట్ చేసింది. దాంట్లో ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఫీజిబిలిటీస్, ఫైనాన్షియల్ అంశాలు కన్సిడరేషన్ అయిపోయింది. తర్వాత నిర్మాణ సంస్థల ప్రతినిధుల నుంచి కూడా అఫిడవిట్ తీసుకుంది, వాంగ్మూలం తీసుకుంది. ఇప్పుడు నిర్మాణ సంస్థల నుంచి వాంగ్మూలం తీసుకోవటం విషయంలో కొంత అంటే వివాదం ఉంది. అంటే ఎంక్వైరీ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం ప్రకారం వేసినటువంటి కమిషన్కి వాంగ్మూలాలు తీసుకునేటువంటి అవకాశం ఉందా లేదా అనేటటువంటి టీఆర్ఎస్ ఒక వాదన ముందుకు తీసుకొస్తుంది. ఓకే, ఇది టెక్నికల్ అంశం, టెక్నికల్ విషయాలు అంటే లీగల్ టెక్నికాలిటీస్ ఏవైతే ఉన్నాయో దాని విషయంలో మనకు వెళ్ళకపోయినా ఒక విషయం అయితే క్లియర్, సమూలమైనటువంటి సమగ్రమైనటువంటి విచారణ దిశగా అయితే వెళ్తోంది. రెండోది, జనరల్గా కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ కింద వచ్చినటువంటి కమిషన్ ఏం చేస్తుందంటే ఒక పక్క బాధితులని, ఒక పక్క మిగతా కంప్లైనెంట్స్ని వీళ్ళందరినీ పిలుస్తుంది, రెండో పక్క దానికి బాధ్యులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళందరినీ పిలుస్తుంది. అంతే తప్ప ఫీల్డ్ విజిట్కి దాదాపుగా వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు. కానీ పిసి ఘోష్ కమిషన్ ఏం చేసిందంటే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ అన్ని బ్యారేజీలని స్వయంగా చూసింది. చూడటంతో పాటు అక్కడ ఉన్నటువంటి మరొక అంశం, ఫీల్డ్ ఛానల్స్, ఫీల్డ్ కెనాల్స్ లేవు అని ఏదైతే ఉందో వాటి మీద విషయంలో కూడా ప్రత్యక్షంగా ఫీల్డ్లోకి వెళ్ళి చూసింది. ఈ నేపథ్యంలో దీని మీద ఒక సమగ్రమైనటువంటి రిపోర్ట్ వచ్చేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి కంక్లూజన్ వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. కానీ దీని మీద ఇప్పుడు ప్రధానంగా వస్తున్నటువంటి అంశం ఏంటంటే కేసీఆర్ని, హరీష్ రావుని కూడా విచారణకు పిలవబోతున్నారు. జూలై 15 లోపు వాళ్ళిద్దరిని విచారణకు పిలిచే అవకాశం ఉంది. విచారణకు పిలిచేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి అంశంలో ఊహాగానాలతో పాటు కొంత సబ్స్టాన్షియల్గా కూడా దానికి సంబంధించిన అంశం కనిపిస్తుంది. ఇప్పటికే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కేసీఆర్కి ఆల్రెడీ తాకీదులు ఇచ్చింది, వచ్చి కలవమంటే ఆయన ఏదో ప్రిపరేషన్కి టైం పడుతుంది, మా దగ్గర సమాచార సేకరణకి టైం పడుతుంది, మేము ఇంకొంచెం టైం కావాలి అని చెప్పినట్టుగా విన్నాం. అయితే ఇదే కేసీఆర్ నా ఫింగర్ టిప్స్ మీద ఉంటే తెలంగాణకు సంబంధించిన డేటా, నిద్రలే పడితే చెప్తాను తెలంగాణకు సంబంధించిన డేటా, ఎక్కడ ఏం కొన్నామో, ఎక్కడ ఏం పెట్టామో, ఎక్కడ ఏం డెవలప్ చేసామో, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో, ఎన్ని ప్రాజెక్టులు కట్టామో, డేటా అంతా నా మీద వేళ్ల మీద ఉంటుందని చెప్పినటువంటి కేసీఆర్ ఈరోజు దాదాపు 1.5 month టైం అడగటం కొంచెం మనలాంటి వాళ్ళకి ఆశ్చర్యకరమే. ఎందుకంటే నిజంగా కూడా కేసీఆర్ దగ్గర చాలా డేటా ఉంటుంది. ఆయన మాట్లాడటం మొదలు పెడితే అనర్గళంగా మాట్లాడతాడు. అనర్గళంగా మాట్లాడే క్రమంలో చాలా డేటాను కూడా టెక్నికల్గా కూడా ఆయన మాట్లాడేటటువంటి క్రమంలో ఆయన డేటాతోటే మాట్లాడతాడు. అటువంటి కేసీఆర్ డేటా సేకరణ కోసం మాకు టైం కావాలి అని అడగటం కొంచెం ఆశ్చర్యకరమే. అటువంటి ఐకానిక్ లీడర్ అనుకున్న కేసీఆర్ చివరికి డేటా కోసం ఇంత టైం అడుగుతున్నాడా అంటూ వెటకారాలు, సెటైర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇది సరే, ఇదన్నీ ఒక పక్కన పెడితే పిసి ఘోష్ కమిషన్ విచారణ క్రమంలో కొంతమంది అధికారులని దూరం పెట్టాలి అని నిర్ణయించుకుంది. ఇది ఒక అంటే బయట నుంచి చూసే వాళ్ళకి ఒక అర్థం కాని సబ్జెక్టు, కాంప్లెక్స్ సబ్జెక్టు. కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఇంజనీర్లు వాళ్లే వచ్చి విచారణలో ఉంటే ఆ విచారణ సక్రమంగా జరగట్లేదు అని పిసి ఘోష్ కమిషన్ అభిప్రాయంగా చూశాను నేను. ఈ మొత్తం సబ్జెక్ట్లో పిసి ఘోష్ కమిషన్ ఉన్నటువంటి ప్రోయాక్టివ్నెస్, అదే సందర్భంలో జరుగుతున్నటువంటి విచారణ క్రమం చూస్తుంటే కేసీఆర్, హరీష్ రావుని త్వరలోనే విచారణకు పిలిచేటువంటి అవకాశం అయితే ఖచ్చితం. అదే నేను చెప్పింది, ఊహాగానానికి సబ్స్టాన్షియల్గా ఉన్నటువంటి అంశం అనేది నేను చెప్పింది అదే. ప్రాథమికంగా అయితే వాళ్ళిద్దరిని పిలిచేటటువంటి అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తోంది. దీనికి సంబంధించి మరికొంత లోతులోకి వెళ్ళి రెండో పక్క నిర్మాణము, నిర్వహణ, మనం మొదటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులో మాట్లాడుతున్న అంశం నిర్మాణం తర్వాత దాన్ని ఇరిగేషన్ శాఖ హ్యాండ్ ఓవర్ చేసుకోవటం, ఇరిగేషన్ శాఖను కన్స్ట్రక్షన్ చేసిన కంపెనీ రెండు కలిసి కొంతకాలం నిర్వహించటం. ఈ మొత్తంలో జరిగినటువంటి అంశాల్లో ప్రధానమైనటువంటి టెక్నికల్ ఫీజిబిలిటీ అంటే నిర్మాణంలో జరిగినటువంటి టెక్నికల్ ఫీజిబిలిటీ, టెక్నికల్ ఇన్వాల్వ్మెంట్, ఎవరి సలహా మేరకు ఎవరు ఏ రకమైనటువంటి టెక్నికల్ అంటే ప్రభావం చేశారు, టెక్నికల్ టీంను కూడా ప్రభావం చేసినటువంటి వాళ్ళు ఎవరు అర్థమై ఉంటుంది ఈ పార్టికల్లో.
నేనే గట్టా, నేనే నా మెదడు రంగరించి నాకు నాకు నా చెమట చుక్కతోడు కట్టా అన్న మనిషి ఆయన పాత్రకు సంబంధించిన అంశం వస్తుంది. తర్వాత నిర్మాణం తర్వాత వచ్చేటటువంటి దశ నిర్వహణ. ఈ నిర్వహణకి మధ్యలో ఉన్నటువంటి దశ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం. హ్యాండ్ ఓవర్ చేసుకునే క్రమంలో ప్రాథమికమైనటువంటి అంశాలు పాటించారా లేదా అనేటటువంటి చర్చకు వస్తుంది. అంటే ప్రాథమిక అంశాలు అంటే స్ట్రక్చర్ చూడాలి, స్ట్రక్చర్ స్ట్రెంత్ చూడాలి, టెక్నికల్గా ఇచ్చినటువంటి గైడ్లైన్స్ని ప్రాపర్గా ఫాలో అయ్యారా లేదా చూడాలి. రెండోది నిర్మాణ సమయంలో కూడా కొంత సూపర్విజన్ ఉంటుంది రాష్ట్ర ఇరిగేషన్ శాఖది. అక్కడ దానికి సంబంధించిన రిపోర్ట్స్ చూడాలి. వీటన్నిటిని చూసి ఒక సమగ్రమైనటువంటి పొజిషన్లో ఉంది అనుకున్నప్పుడే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఈ మొత్తం చర్చలో ఆగింది అక్కడ. అది ఎక్కడ నిర్మాణ సంస్థ నుంచి ఇరిగేషన్ శాఖ ఏదైతే హ్యాండ్ ఓవర్ చేసుకునే టైంలో పాటించాల్సినటువంటి నియమాల విషయంలో ఒక చర్చ ఉంది. తర్వాత నిర్వహణ జనరల్గా ప్రాజెక్టు సంబంధించినటువంటి ఏ ప్రాజెక్ట్ అయినా ప్రాజెక్టు పూర్తయిన తర్వాత నిర్మాణ సంస్థ స్థానిక ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు కొంతకాలం మెయింటెనెన్స్ ఫ్రీగా చేయాలి అనేది ప్రాథమికంగా నిబంధన. ఇది ఎక్కడైనా అది హైవేల మీద కానీ ఇంకో దగ్గర కానీ అది ప్రాథమికంగా ఉండేటటువంటి పరిస్థితి. బీఓటీలో అయితే అసలు అది పూర్తిగా బిల్డ్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్. ఇక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టులు బీఓటీలో ఉండవు కాబట్టి దీనికి సంబంధించి నిర్మాణ సంస్థ కొంతకాలం ఉచితంగా నిర్వహించాలి. కానీ ఇక్కడ మరో వివాదం ఉంది. ఈ నిర్మాణ సంస్థకి నిర్వహణకు కూడా కొన్ని భారీగా అమౌంట్స్ పే చేశారు అనేటటువంటిది ఒక వివాదం ఉంది. ఫ్రీగా చేయాల్సిన దాన్ని అంటే డబ్బులు ఇచ్చి పైగా భారీ మొత్తంలో నిర్వహణకి డబ్బులు ఇచ్చారు అనేది వివాదం ఉంది. ఈ వివాదం మీద కూడా ఖచ్చితంగా ప్రభుత్వం నిర్వహించడానికి ఒక బ్రిడ్జ్ పీరియడ్ ఉంటుంది. హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఒక బ్రిడ్జింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ సమయంలో ఇటు నిర్వహణ బాధ్యతని రెండు కలిసి చూస్తాయి. అంటే హ్యాండ్ ఓవర్ బ్రిడ్జింగ్ పీరియడ్ అంటారు. హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి సంస్థ, కట్టిన సంస్థ రెండు కలిసి నిర్వహిస్తాయి. ఈ బ్రిడ్జింగ్ పీరియడ్ కూడా డబ్బులు పే చేశారని ఒక అంశం ఉంటే, ప్రధానమైన వివాదం ఏంటంటే అది భారీ మొత్తంలో ఉంది. అది అంత అవసరమే. దీనికి సంబంధించి వివాదానికి సంబంధించినటువంటి అంశం కూడా పీసీ ఘోష్ కమిషన్ విచారణలో బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటి అన్ని వేల కోట్ల రూపాయలు దానిపైన దారబోసి కట్టారు కదా, భవిష్యత్తులైనా కానీ తెలంగాణకు ఎంతవరకు ఉపయోగపడే అవకాశం ఉంది కాళేశ్వరం ప్రాజెక్ట్? దానివల్ల తెలంగాణ రైతులకు కావచ్చు, తెలంగాణ సమాజానికి కావచ్చు ఏం ఉపయోగం ఉండబోతోంది? తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ఒక ప్రధాన భాగంగా ఉన్నటువంటి మేధో సమాజం, అంటే తెలంగాణ ఉద్యమంలో ముందు నడిచిన వాళ్ళు కానీ, తెలంగాణ నీటిపారుదలకు సంబంధించిన అంశాల మీద పట్టున్నటువంటి వాళ్ళు కానీ, ముఖ్యంగా 1956కు ముందే తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టుల గురించి రాసినటువంటి విశాలాంధ్ర ప్రజారాజ్యం పుస్తకంలో ఉన్నటువంటి ఆ భావం ఏదైతే గోదావరి నీటిని హైదరాబాద్కు తెచ్చి హైదరాబాద్ తాగునీళ్ళు ఇస్తూ కృష్ణాలో కలపాలి అనేటటువంటి కాన్సెప్ట్, అది నీటి అనుసంధానం అంటే నదుల అనుసంధానానికి సంబంధించినట్టు మొదటి ప్రాథమికమైనటువంటి సబ్జెక్టుగా చెప్తారు. ఆ విషయం పరిశీలించిన వాళ్ళు కానీ ఎవరైనా కానీ చెప్తున్నటువంటి ప్రాథమిక అంశం ఏంటంటే, ఒక టీఆర్ఎస్ వాళ్ళు తప్ప ప్రాథమికమైన అంశం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టుని మరింత భారంగా, దాని మీద మరిన్ని డబ్బులు పెట్టి భారంగా మార్చే కంటే దాన్ని యథాతథ స్థితిలో అట్లాగే వదిలేయటం బెటర్ అనే అభిప్రాయం అయితే క్లియర్గా కనిపిస్తోంది. దీనికి సంబంధించినటువంటి డబ్బులు ఏం చేయాలి, ఎట్లా ఇప్పటివరకు దాదాపు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు, దీని పరిస్థితి ఏంటి అనేటువంటి చర్చ అయితే విస్తృతంగా తెలంగాణ సమాజంలో ఉంది. దానికి సంబంధించినటువంటి అంశాలు అయితే క్లియర్గా ఉన్నాయి విజయ్.